దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన కాలమంతా ఆ ప్రభు కృప మమ్మల్ని ఆదరించింది కాబట్టి ప్రియులారా, ఈరోజు మనమందరం సజీవుల లెక్కల్లో ఉన్నాం. మనము పాపులమైన పుణ్యులమైన ఆ దేవుని కృప, దేవుని ప్రేమ ప్రతిరోజు ఈ భూమండలం అంతటా కూడా ప్రసరింప చేస్తున్నాడు. కాబట్టి సూర్యుడు ప్రతిరోజు ఉదయిస్తున్నాడు, చంద్రుడు ప్రతిరోజు మనకి చల్లని కాంతిని అనుగ్రహిస్తున్నాడు. ఈ సృష్టిలోని ప్రతిదీ తన కార్యం జరిగించుకుంటూ వెళ్తుందంటే ప్రతి వస్తువు కూడా దేవుని కృపను అది వెల్లడి చేస్తూ ఉంది. దేవుని ప్రేమ మన పట్ల ఎంతగా ఉందో, మనము మంచివారైనా చెడ్డవారైనా ఆ దేవుని కృప ఎంతగా మీ మీద చూపిస్తున్నాడని ఈ సృష్టి అంతా కూడా దేవుడి యొక్క మహిమను ప్రచురం చేస్తూ ఉంది. ప్రియులారా, అలాంటి గొప్ప దేవుని కార్యాలు కొన్నిసార్లు మనం ఎంత దూరంగా ప్రభువు నుంచి వెళ్ళినా, నీవు లేక నేను జీవించలేను, నీ కొరకు నేను సమస్తము త్యాగం చేశాను అని సిలువలో తన 2 చేతులను చాచి ఆ ప్రభువు ఎంతగా నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పడానికి తన చివరి రక్తపు బొట్టు వరకు కూడా మన కొరకు కార్చారు. ప్రియులారా, దేవుని ప్రేమ అంత గొప్పది. దేవుని ప్రేమ ఆకాశం కంటే కూడా ఉన్నతమైనది. ఎంత తూర్పుకు పడమర ఎంత దూరంగా ఉందో అంత దూరంగా దేవుడు మన పాపములను మన నుండి దూరం చేస్తాడంట. పాప పశ్చాత్తాపడిన ప్రతిసారి సముద్ర గర్భంలో వాటిని తొక్కివేసి ఇక వాటిని గుర్తించుకోడంట. ప్రియులారా, ఎంతగా దేవుని ప్రేమ మనల్ని ఆదరిస్తుందో చూడండి. మనం పాపం చేసినప్పుడు దేవుడు మనల్ని వదిలివేస్తాడా? ఎప్పటికీ కాదు. ప్రియులారా, దేవుడేమైనా మనం పాపం చేసినప్పుడు మనుషులు మనల్ని వదిలివేసినట్లుగా దేవుని ప్రేమ మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. ప్రియులారా, చూడండి, హోషేయ ప్రవక్త ద్వారా దేవుడు ప్రజలతో మాట్లాడుతూ ఉన్నప్పుడు వారు ఎలాంటి పాపంలో, ఆ విగ్రహారాధన అనే వ్యభిచారంలో ప్రజలు తమ కొరకు తాము జీవిస్తూ ఉన్నప్పుడు అలాంటి ప్రజలను కూడా దేవుడు వదలకుండా హోషేయ ప్రవక్తను రక్షకుడైన యావే దేవుడు ప్రజల దగ్గరికి పంపిస్తున్నాడు. ఆ వేశ్య అయిన వ్యభిచారపు పాపంలో ఉన్న గోమెరును వెళ్ళి నీవు వివాహము చేసుకుంటున్నాడు. ప్రియులారా, కొన్నిసార్లు ప్రవక్తల జీవితము ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుందంటే, ఒక వేశ్యను వివాహం చేసుకోవడానికి ఎవరైనా ఒప్పుకుంటారా? కానీ దేవునికి విధేయించడం అంటే కొన్నిసార్లు దేవుడు చెప్పే కార్యాలు మనకు అర్థం కాదు. ఆ వేశ్యను వివాహం చేసుకోమన్నప్పుడు హోషేయ ప్రవక్త కూడా అర్థం కాకుండా వచ్చు, దాన్ని చూసిన వాళ్ళకు కూడా అర్థం కాకపోయిండవచ్చు. ఆయనను చూసి గేలి చేసి ఉండవచ్చు. అయ్యో, ఇతడు ప్రవక్త అనుకున్నాము, ఇతడు ప్రార్థనాపరుడు అనుకున్నాము, ఇతడు చాలా మంచివాడు అనుకున్నాము, కానీ ఇతడు చేసిన పనేంటి? వేశ్యను వివాహం చేసుకున్నాడని చుట్టుప్రక్కల చూసిన వాళ్ళందరూ కూడా అతన్ని అనుమానంగా చూసిండవచ్చు. వారందరి చూపులు చూసినప్పుడు ఆ వాటిని తట్టుకోవడానికి హోషేయకి చాలా దేవుని కృప అవసరమైండొచ్చు. ప్రియులారా, ఆమెను వివాహం చేసుకున్న తర్వాత పుట్టిన పిల్లలకు దేవుడు పెడుతున్న పేరు, వీరు నా ప్రజలు కానివారు, వీరు మొండివారు, వీరు వదిలివేయబడవలసిన వాళ్ళు, అలాంటి పేర్లు పెడుతున్నప్పుడు ఎవరికి కూడా అర్థం కాకపోయిండొచ్చు. వేశ్య వృత్తిలో ఉన్న ఆమె ఒక మంచి వ్యక్తి వివాహం చేసుకున్నప్పుడు దేవుని సేవకుడే కావచ్చు. వివాహం చేసుకున్నప్పుడు వెంటనే ఆమె మనసు మార్చుకుంటుందా? తన వృత్తిని వదిలివేస్తుందా? చూడండి, బిడ్డలు పుట్టిన తర్వాత కూడా ఆమె మరలా తన వృత్తికే వెళ్ళిపోతుంది. దేవుడు మరలా హోషేయ ప్రవక్తతో చెప్తున్నాడు, నువ్వు మరలా వెళ్ళు, ఆమె ఎవరి దగ్గరికి వెళ్ళిందో వెళ్ళు, వాళ్ళకి డబ్బులు చెల్లించు, వెల చెల్లించి ఆమెను మరలా కొనుక్కో.
ప్రియులారా, హోషేయ ప్రవక్త ఎంత వినయ విధేయత కలిగను వాడైతే సరే ఒక్కసారంటే ప్రభా నీ మాట విని వేశ్య అయినా ఆమెను నేను వివాహం చేసుకుంటాను, నన్ను వివాహం చేసుకున్న తర్వాతనైనా, నా ప్రార్థనా జీవితం చూసిన తర్వాతనైనా, నేను ఎంతగా ఆమెను ప్రేమించానో ఆమె పాపపు స్థితిని ప్రక్కన పెట్టి నా భార్యగా ఎంతగా ఆమెను ప్రేమిస్తున్నానో దాన్ని అర్థం చేసుకొనైనా ఆమె నాతో ఉండిపోతుంది అని అనుకుంటే ఆమె మరలా వెళ్ళిపోయింది. ఆమెను మరలా వెలను చెల్లించి కొనుక్కోమంటున్నావు, ఇది ఎంత కష్టం ప్రభా అని అతడు మరలా ఆమెను వెలను చెల్లించి కొనుక్కోకపోయి ఉంటే ఆయన ప్రవక్త అయి ఉండేవాడు కాదు, దేవునికి అవిధేయత చూపించేవాడు ప్రియులారా. కానీ మరలా దేవుని చిత్తానికి లోబడ్డాడు కాబట్టి వెలను చెల్లించి మళ్ళీ ఆమెను కొనుక్కున్నాడు ప్రియులారా. అప్పుడే దేవుడు ఇదంతా ఎందుకు చేయమన్నాడో ఆ ప్రవక్త జీవితం ద్వారా అప్పటి ప్రజలతో ఇప్పుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎన్నిసార్లు మీరు పాపము చేసి నా నుండి దూరంగా వెళ్ళినప్పటికీ నేను మిమ్మల్ని వదలకుండా మరలా మిమ్మల్ని నా దగ్గరికి ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఎందుకు మన పరిస్థితి ఇలా అయిపోతుంది? ఎందుకు మనం దేవుని దగ్గర నుంచి మరలా దూరంగా వెళ్తున్నాము అంటే హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనంలో ప్రభు చెప్తున్నాడు, నా ప్రజలను నడిపించే యాజకులు వాళ్ళు దైవ జ్ఞానం లేక చెడిపోతున్నారు. ఆ దైవ జ్ఞానం లేదు కాబట్టి వాళ్ళు నన్ను విస్మరించినప్పుడు నేను వాళ్ళని విస్మరిస్తున్నాను, వాళ్ళు నన్ను తిరస్కరించినప్పుడు నేను వాళ్ళని తిరస్కరించాల్సి వస్తుంది. కానీ ఓ నా జనాంగమా, ఎంతవరకు నేను నిన్ను వదిలి ఉండగలను? ఎంతవరకు నేను మిమ్మల్ని దూరం చేసుకోగలను? మీరు లేకుండా నా ప్రేమను మీకు చూపించకుండా నేను మిమ్మల్ని వదిలివేయలేను అని ప్రియులారా, దేవుడు మనందరి నుంచి కోరుకునేది ఏంటంటే 6వ అధ్యాయం 6వ వచనంలో ప్రభు చెప్తున్నాడు, మీరు అర్పించే బలులు కాదు నేను కోరుకునేది, మీరు అర్పించే ఆ తలాంతులు కాదు నేను మీ నుండి కోరుకునేది, మీరు నా కోసం గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నారు అవన్నీ కాదు, మీరు అనుకున్నట్లుగా నేను మీ నుండి కోరుకునేది మీ బలులు కాదు, నేను మీ నుండి కోరుకునేది కనికరము. అవును ప్రియులారా, దేవుడు దైవ జ్ఞానము కలిగి మనం జీవించాలని కోరుకుంటున్నాడు. అదే సమయంలో ఇతరుల పట్ల కనికరము చూపించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియులారా, ఈ లోకంలో రకరకాల జ్ఞానములను మనము చూడవచ్చు అని యాకోబు రాసిన లేఖ 3వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. ప్రియులారా, దైవ జ్ఞానము ప్రకారం ఈ లోకంలో మనం నడవచ్చు, సైతాను ఇచ్చే జ్ఞానం ప్రకారము మనం ఈ లోకంలో నడవచ్చు, అదేవిధంగా దేవుడు మనకి ఇచ్చే ఆ తెలివి ప్రకారం మనం ఈ లోకంలో నడవచ్చు. అంతేకాదు, ఈ లోక పరిస్థితులను చూసినప్పుడు లోకస్తులు కలిగిన జ్ఞానం ప్రకారం కూడా మనం ఈ లోకంలో జీవించవచ్చు. ఏ జ్ఞానము మనల్ని దేవుని దగ్గరికి చేరుస్తుందో దాని ప్రకారం మనం జీవించినప్పుడే ఈ అన్ని రకాల ఊరుల నుండి మనల్ని మనము తప్పించుకోగలిగి దేవుని కృపలో మనం భద్రపరచగలము, దేవుని ప్రేమలో మనల్ని మనము భద్రంగా ఉంచుకోగలము. ప్రియులారా, కనికరము లేకుండా మనం ఏ బలులు ఎంత ధనము వెచ్చించి దేవునికి ఎన్ని ప్రమాణములు చేసి వాటిని మనము నెరవేర్చగలిగినప్పటికీ ఆ బలుల వలన దేవుడు సంతృష్టి చెందడంట. చూడండి, ఆ వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని యేసుప్రభు ముందుకు తీసుకుని వచ్చి ధర్మశాస్త్రం ప్రకారము ఆమె రాళ్లతో కొట్టి చంపబడాలి, వాళ్ళకంటే ఆమెను పట్టుకొని తీసుకుని వచ్చిన వారి కంటే కూడా అక్కడ ఉన్న వాళ్ళందరిలో పరిశుద్ధుడు యేసుప్రభు ఒక్కడే. ఆమెను రాళ్లతో కొట్టి చంపే అర్హత యేసుప్రభుకు ఒక్కరికే ఉంది. కానీ యేసుప్రభు తన మాటల ద్వారా ఈ వాక్యాన్ని అక్కడ స్పష్టం చేస్తున్నాడు. మీరు ధర్మశాస్త్రాన్ని పాటించడం నాకు చాలా సంతోషం, కానీ ఇతరుల పట్ల మీరు చూపించే కనికరము నాకు ఇంకా ప్రీతికరమైనది అని చెప్పి వారిలో ఉన్న తప్పుని చూపించి మీలో పాపము చెయ్యని వాడు మొదటి రాయి వేయడానికి అర్హుడు అని చెప్పినప్పుడు ప్రియులారా,
వాళ్ళ పాపపు స్థితి ఎవరికి వాళ్లకు తెలుసు కాబట్టి అందరూ రాళ్ళు కింద పడేసి, మీరు ఆమె పట్ల కనికరం చూపించినట్లు పాపులమైన మేము కూడా ఆమె పట్ల కనికరము చూపిస్తామని మొదటిసారి వాళ్ళు నేర్చుకున్నారేమో. నా ప్రియ సహోదరుడా, సహోదరి, తప్పిపోయిన కుమారుడి మీద తన సొంత అన్న కనికరము చూపించకుండా, ఇతడు వ్యభిచారంలో జీవించినవాడు, ఆస్తి అంతా నాశనము చేసినవాడు, తిండిబోతుగా జీవించినవాడు, త్రాగుబోతుగా జీవించినవాడు, చెడు సహవాసం చేసినవాడు, ఆస్తి అంతా కూడా మంట కలిపినవాడు, ఇలాంటి వాడు తిరిగి వస్తే నా తండ్రి పండుగ చేస్తున్నాడా అని తండ్రికి ఉన్న కనికరమైన హృదయాన్ని అర్థం చేసుకోలేకపోయాడు. ఆ కనికరంలో, ఆ పండుగలో భాగస్థుడు కాలేక ఇంటి బయటనే ఉండిపోయాడు. ప్రియులారా, తండ్రి చూపించే ప్రేమ ఎంత ఉన్నతమైనదో చూడండి. ఒకవైపు తప్పిపోయిన కుమారుడు వచ్చాడు, పండగలో ఉన్న తండ్రి, మరొక వైపు ఆ తండ్రి చూపించే కనికరాన్ని అర్థం చేసుకోకుండా బండ హృదయాన్ని కలిగిన పెద్ద కుమారుడు బయట నిలబడి, ఆ కనికరంలో నాకు స్థానం లేదు, నా యొక్క మొండి హృదయాన్ని నేను కలిగి ఉన్నాను అన్నప్పుడు తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చాడని సంతోషించాలా? అంతవరకు తనతో ఉన్న కుమారుడు మంచివాడు అనుకున్నవాడు ఇతరులను, తన సొంత సహోదరు పట్ల కనికరము చూపించకుండా ఎంత బండ హృదయాన్ని కలిగి ఉన్నాడా అని కన్నీరు కార్చాలా? తెలియని స్థితిలో ఆ తండ్రి ఉండిపోయాడేమో. కానీ పరలోకపు తండ్రి మాత్రము మొదటి కుమారుడు కూడా ఎప్పుడెప్పుడు తప్పిపోయిన కుమారుణ్ణి నేను అర్థం చేసుకున్నట్లు అతడు కూడా అర్థం చేసుకొని, నా కనికరము నేను కలిగి ఉన్నట్లు మీరు కూడా కనికరము కలిగి ఉండండి అని లూకాసు వార్త 6:36 మీ పరలోకపు తండ్రి ఇతరుల పట్ల కనికరము కలిగి ఉన్నట్లు మీరు కూడా కనికరము కలిగి ఉండండి అని నేను మీరు నుండి కోరేది అందరి పట్ల కనికరము కలిగి ఉండడమే అని ఈరోజు ప్రభువు మనతో కూడా మాట్లాడుతున్నారు. ప్రియులారా, మరి ఈ లోకంలో మనం ఎలా జీవిస్తున్నాం? మనం కూడా దైవ జ్ఞానం లేక మన జీవితాలు కూడా ఈ లోక ప్రకారము చెడిపోయిన వారిలాగా మన జీవితాలు ఉన్నాయా? లోక జ్ఞానం ప్రకారము మనం కూడా జీవిస్తున్నామా? లేదా సైతాను ఇచ్చే జ్ఞానం ప్రకారము మనం జీవిస్తూ ఉన్నామా? ఈ ఉదయకాలంలో మన జీవితాలను మనం సరిచేసుకుందాం. దైవ జ్ఞానంతో నింపబడిన వారిలాగా మనం జీవించాలంటే యాకోబు రాసిన లేఖ మొదటి అధ్యాయంలో ప్రభు చెప్తున్నాడు, మీకు విజ్ఞానం కొరతగా ఉందా? నా దగ్గరకు రండి. వివేకం కొరతగా ఉందా? నా దగ్గరికి రండి. మీరు నన్ను అడిగితే తప్పకుండా దాన్ని మీకు అనుగ్రహిస్తాను. కానీ మీరు అడిగేటప్పుడు ఎటువంటి అనుమానం లేకుండా, మనలాంటి పాపులను కూడా దేవుడు కనికరిస్తాడా? మనలాంటి ఈ లోక ప్రకారం జీవించే మనకి కూడా దైవ జ్ఞానము ఇవ్వబడుతుందా అని ఎటువంటి అనుమానం లేకుండా, విశ్వాసముతో, చపల చిత్తము కాకుండా ఎవరెవరైతే విశ్వాసంతో అడుగుతారో వారందరికీ కూడా దేవుడి జ్ఞానాన్ని అనుగ్రహిస్తా అంటున్నాడు. ఆ గోమెరుని మరలా ఆమె పట్ల కనికరము చూపిన ఆ హోషేయ ప్రవక్తను సృజించిన దేవుడు మన దేవుడు. అంటే ఒక మనిషి దేవుని చిత్తానికి లోబడి అంతగా ఆమె పట్ల ప్రేమ చూపించగలిగాడంటే, ప్రేమకే మారు రూపమైన ప్రేమయే అయిన ఆ దేవుడు మన కోసం ఎంతగా ఎదురు చూస్తున్నాడు. మరలా మనము తిరిగి వస్తామని, మనం అర్పించే బలులు కాదు ముఖ్యము, దైవ జ్ఞానం కలిగి కనికరము కలిగిన జీవితాలను మీరు జీవిస్తే చాలని ఈ ఉదయకాలంలో మనందరినీ ఆహ్వానిస్తున్నాడు. ప్రియులారా, యేసు ప్రభువు కూడా దైవ జ్ఞానము కలిగి ఉన్నాడు కాబట్టే జ్ఞానమునకు నిధి అయిన దేవుడు, తను ఒక్కడే పరిశుద్ధుడు, అందరూ కూడా అపరిశుద్ధులే అయినప్పటికీ ఈ ప్రపంచమంతటి మీద కనికరము చూపించాడు కాబట్టే తన పరిశుద్ధ రక్తాన్ని మనందరి కొరకు చిలకరించాడు, వెలగా చెల్లించాడు. ప్రియులారా, ఆ వెలను మనం ఎప్పుడెప్పుడు ప్రాణప్రదంగా భావిస్తున్నామో ఆ పరిశుద్ధ రక్తంతో మనల్ని శుద్ధి చేయమని పాప పశ్చాత్తాప ప్రార్థన చేస్తున్నామో, సుంకరిలాగా తిరిగి వస్తున్నామో,
వచ్చిన ప్రతిసారి దేవుడు మనందరిపై తన కనికరాన్ని చూపి, ఏ కనికరాన్ని నీవు అనుభవించావో దైవ జ్ఞానం కలిగి నీ చుట్టూ ఉన్న అందరి పట్ల అదే కనికరాన్ని చూపించమని ప్రభు ఈరోజు మనందరినీ కూడా ఆహ్వానిస్తున్నాడు. ఎవరెవరి మీద కోపంగా ఉన్నామో, ఎవరెవరిని అర్థం చేసుకోలేకపోతున్నామో, ఎవరెవరిని మన్నించలేకపోతున్నామో, ఎవరెవరి పట్ల కనికరం చూపించలేకపోతున్నామో, మనం పరలోకపు తండ్రి బిడ్డలమైతే ఆయన మన పట్ల కనికరం గలవాడినట్లు మనము కూడా అందరినీ ఈరోజు అర్థం చేసుకుందాం. అందరి పట్ల కనికరం చూపించుదాం. అందరికీ మనము చూపించే కనికరం ద్వారా పరలోకపు తండ్రి దగ్గరికి వాళ్ళని ఆహ్వానించుదాం. ఎంత గొప్ప కృపలో ఈరోజు ప్రభు మనందరినీ నడిపించమని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. పరలోకపు తండ్రి కనికరము చూపించినట్లు మీరు కూడా ఇతరుల పట్ల కనికరం చూపించమని ఈరోజు మమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. దేవా నీకు స్తోత్రం. దైవ జ్ఞానము లేని ప్రజలు, యాజకులు, నాయకులు చెడిపోతారని ప్రభా, అప్పుడు మీ ద్వారా మేము విస్మరించబడతామని, నిరసించబడతామని అయ్యా వాక్యం ద్వారా ఈరోజు మీరు మాతో మాట్లాడుతున్నారు. అయ్యా ఆ దైవ జ్ఞానాన్ని మాలో నింపండి. పరిశుద్ధ ఆత్మ ద్వారా జ్ఞానమును మాకు అనుగ్రహించి అయ్యా అందరి పట్ల ప్రేమ, దయ, జాలి, కనికరము కలిగిన వారిలాగా మేము ఉండినట్లు, ఎంత కనికరాన్ని మీ నుండి మేము అనుభవిస్తున్నామో అంతకంటే అదే కనికరాన్ని మేము కూడా ఇతరుల పట్ల చూపించడానికి అయ్యా మాలోని బండ హృదయాలను బ్రద్దలు చేసి అయ్యా మాంసపు హృదయాలుగా మా హృదయాలను మార్చమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రిలారా, దేవుడు మరలా మనం తిరిగి వచ్చినప్పుడు దైవ జ్ఞానం కలిగి కనికరము గల హృదయాలుగా మీరు జీవించాలని ఈరోజు మనతో మాట్లాడినట్టుగా ప్రతిరోజు ఈ 2 గుణాలను ప్రభు మనలో నింపమని ప్రార్థన చేసుకుందాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, దేవుడు మనతో ఉన్నారు.